హలో అండి, అందరికీ నమస్తే. టీమిండియా 2020 వరల్డ్ కప్ గెలిచింది, విశ్వ విజేతగా నిలిచింది. నిజానికి ఈ మ్యాచ్ ఆరంభానికి ముందు, అంటే ఫైనల్ మ్యాచ్ ఆరంభానికి ముందు కొన్ని చిన్న చిన్న అపశకునాలు, టీం బలంగా ఉన్నప్పటికీ, బ్యాట్స్మెన్ ఫామ్లో ఉన్నప్పటికీ, బౌలర్లు బాగా రాణిస్తున్నప్పటికీ, సెమీఫైనల్లో 253 రన్స్ చేసి ఉత్సాహంగా ఉన్నప్పటికీ కొన్ని అపశకునాలు, కొన్ని నెగిటివ్స్, ఈ నరేంద్ర మోదీ స్టేడియంలోనే సౌత్ ఆఫ్రికా మీద ఓడిపోవడం, అండ్ ఇదే స్టేడియంలో 3 ఏళ్ల కిందట వన్డే వరల్డ్ కప్లో ఫైనల్లో ఓడిపోవడం, అండ్ న్యూజిలాండ్ చేతిలో 2020 వరల్డ్ కప్లో జరిగిన 3 మ్యాచ్ల్లో కూడా ఇండియా ఓడిపోవడం, ఇలా అనేక ఉన్నాయి. పైగా నిన్న టాస్ కూడా ఓడిపోయారు. సో ఇలా కొన్ని ఉన్నప్పటికీ ఓవరాల్గా ఇండియా విశ్వ విజేతగా నిలిచింది. ఫైనల్లో ఏకఛత్రాధిపత్యం ప్రదర్శించింది, ఏకపక్షంగా గెలిచింది. న్యూజిలాండ్ ఏమాత్రం పోటీ కూడా ఇవ్వలేకపోయింది, పోటీలో నిలవలేకపోయింది. సో ఈ గెలుపు కారణాలేంటి? ఈ 145 కోట్ల మంది కూడా గర్వంగా టీమిండియా గురించి ఈరోజు ఇంతగా చర్చించుకోవడానికి కారణాలేంటి? ఉన్నాయి, చాలా అంశాలు ఉన్నాయి. ఇది టీం గెలుపు. నిజంగా విజేతకు ఉండాల్సిన లక్షణాలన్నీ, కప్పు గెలవడానికి కావాల్సిన అర్హతలన్నీ మన ఇండియన్ టీంకి పుష్కలంగా ఉన్నాయన్నమాట. మనకి చాలా కనిపించాయి. ఈ కప్ ద్వారా టీం మనకు చాలా సందేశాలు ఇచ్చింది. ఏ ఒక్కరి మీద ఆధారపడలేదు. సో ప్రతి కప్పులో కూడా ఒక్కొక్కరు హీరో ఉంటారు. ఇప్పుడు 2024 2020 కప్ గెలిచామంటే బుమ్రా అండ్ రోహిత్ శర్మ 255 రన్స్ చేశాడు ఆ వరల్డ్ కప్ 2020 కప్లో. అండ్ బుమ్రా 18 వికెట్లు అనుకుంటా. సో అండ్ 2007లో 2020 కప్ గెలిచామంటే ఫైనల్లో గౌతమ్ గంభీర్ ఆడిన ఇన్నింగ్స్ కావచ్చు, అండ్ కప్ మొత్తం రోహిత్ శర్మ, ధోని ఆడిన ఇన్నింగ్స్ కావచ్చు, ఇవన్నీ కలిసి వచ్చాయి. అండ్ మనం 2011లో వరల్డ్ కప్ గెలిచాము అంటే ఫైనల్లో ధోని ఆడిన ఇన్నింగ్స్ కావచ్చు, అండ్ యువరాజ్ సింగ్ ఓవరాల్గా 2011 వరల్డ్ కప్ మొత్తం యువరాజ్ సింగ్ ఆల్రౌండ్ ప్రదర్శన, ఇవన్నీ కూడా దోహదం చేశాయి. సో కానీ ఈ వరల్డ్ కప్లో మనకి సంజు శాంసన్ ఇన్నింగ్స్ ఖచ్చితంగా మనం అప్రిషియేట్ చేసి తీరాలి. కీలకమైన మ్యాచ్లో వెస్టిండీస్తో ఖచ్చితంగా గెలవాలి. ఖచ్చితంగా ఆ వెస్టిండీస్ మీద ఆ మ్యాచ్ ఓడిపోతే మనం ఇంక లేదు, సూపర్ 8 దశలోనే ఇంటికి వెళ్ళిపోయే వాళ్ళం. ఆ మ్యాచ్లో 195 చేయాల్సిన దశలో సంజు ఒక్కడే అడ్డంగా నిలబడి 97 రన్స్ చేశాడు, జట్టును గెలిపించాడు. అలాగే జింబాబ్వే మీద 89 అండ్ ఇంగ్లాండ్ మీద 89 సెమీఫైనల్లో, అండ్ ఫైనల్లో న్యూజిలాండ్ మీద కూడా 89. ఇలా సంజు శాంసన్ కీలకమైన విలువైన ఇన్నింగ్స్ మనల్ని నిలబెట్టాయి. మొత్తం మీద సంజు శాంసన్ 321 రన్స్ చేశాడండి. అతను మొత్తం వరల్డ్ కప్లో అన్ని మ్యాచ్లు ఆడలా, అతను ఆడింది 5 మ్యాచ్లు మాత్రమే. జింబాబ్వే మీద 24 చేశాడు, ఆ తర్వాత 97, 89, 89. సో సంజు శాంసన్ ఖచ్చితంగా ఈ వరల్డ్ కప్ మనకు అందించడంలో కీలక పాత్ర పోషించాడు. అయితే అతను ఒక్కడే కాదు సుమి, మనం ఇంకా వేరే పాత్రలు. బుమ్రా బౌలింగ్ ఖచ్చితంగా మనం నిన్న ఫైనల్లో 4 వికెట్లు తీశాడు. తను వేసిన ఫస్ట్ ఓవర్ ఫస్ట్ బంతికే వికెట్ వచ్చింది. అండ్ సెమీఫైనల్లో ఇంగ్లాండ్ వాళ్ళు చివరి 5 ఓవర్లకి 69 కొట్టాలి. 5 ఓవర్లకి 69 అంటే పెద్ద కష్టమేమీ కాదు. ఆ టైంలో బుమ్రా బౌలింగ్ వేసి 9 రన్స్ ఇచ్చాడు. సో అప్పుడు 4 ఓవర్లకి 60 వచ్చింది. ఆ టైంలో హార్దిక్ పాండ్యా ఒక వికెట్ తీసి 9 ఇచ్చాడు. సో ఆ తర్వాత మళ్ళీ బుమ్రా బౌలింగ్కి వచ్చి 6 రన్స్ ఇచ్చాడు. 18వ ఓవర్లో బుమ్రా 6 రన్స్ ఇచ్చాడు. సో చివరి 5 ఓవర్లో 69 కొట్టాలనగా బుమ్రా 2 ఓవర్లు వేసి 15 రన్సే ఇచ్చాడు. అక్కడితో మ్యాచ్ మలుపు తిరిగింది. ఇంగ్లాండ్ 7 పరుగుల తేడాతో ఓడిపోయింది. సో 253 రన్స్ చేసినప్పటికీ టీమిండియా చివరి వరకు చెమటోడ్చి గెలవడంలో కీలక పాత్ర బుమ్రాని ఖచ్చితంగా అప్రిషియేట్ చేయాలి. సో ఓవరాల్గా కప్ మొత్తం మీద అతని ప్రదర్శన 14 వికెట్లు ప్లస్ కీలకమైన, అంటే తక్కువ రన్స్ ఇస్తూ పొదుపుగా బౌలింగ్ చేస్తూ కీలకమైన టైంలో వికెట్లు పడగొట్టాడు, కాబట్టి అతన్ని అప్రిషియేట్ చేయాలి. అలాగే ఎవ్వరూ మర్చిపోలేంది ఇంగ్లాండ్ మీద అక్షర్ పటేల్ పట్టిన క్యాచ్లు అండి. 2 క్యాచ్లు, 2 అద్భుతమైన క్యాచ్లు. ఒకటి బౌండరీ దగ్గర లాంగ్లో 25 మీటర్లు అతను పరిగెట్టుకుంటూ వచ్చి క్యాచ్ పట్టి తను పడిపోతున్న దశలో శివం దుబేకి ఇచ్చాడు. శివం దుబే దాన్ని పట్టుకున్నాడు. సో ఆ క్యాచ్ ఒకటి ఎవరు మర్చిపోలేరు. అలాగే మరో క్యాచ్ బుమ్రా బౌలింగ్లో
21 మీటర్ల వెనక్కి పరిగెట్టుకుంటూ వచ్చి మరో క్యాచ్ పెట్టాడు అక్షర్ పటేల్. ఈ 2 క్యాచ్లు కూడా ఇంగ్లాండ్ మీద మనం గెలవడానికి కీలకమయ్యాయి. సో ఒక రకంగా ఈ వరల్డ్ కప్లో T20 వరల్డ్ కప్లో ఇండియా ఫీల్డింగ్ అంతగా లేదు, బాలేదు, వెస్టిండీస్ మీద చాలా క్యాచ్లు వదిలేశారు అనుకున్న దశలో ఇంగ్లాండ్ మీద అండ్ ఫైనల్లో నిన్న చేసిన ఫీల్డింగ్ మాత్రం అద్భుతంగా ఉంది. సో అందుకే అక్షర్ పటేల్ క్యాచ్లు కూడా మనల్ని నిలబెట్టాయి గెలిపించేయడంతో. అండ్ అతని బౌలింగ్ కూడా నిన్న కూడా కీలకమైన ఓపెనర్ను అవుట్ చేశాడు. అలెన్ విధ్వంసకర బ్యాట్స్మెన్ అతను వికెట్ తీసుకున్నాడు. సో అది కొంత జరిగింది. అలాగే హార్దిక్ పాండ్యా ఆల్రౌండ్ షో. హార్దిక్ పాండ్యా మొదట లీగ్ దశలో ఒక మ్యాచ్లో 58 అండ్ జింబాబ్వే మీద 50 రన్స్. సో విలువైన ఇన్నింగ్స్తో పాటు బౌలింగ్లో కూడా కొంత పొదుపుగానే బౌలింగ్ చేశాడు. ఇంగ్లాండ్ మీద చివరి ఓవర్లో అతను 9 రన్స్ ఇచ్చి వికెట్ తీశాడు. అది కీలకమైన వికెట్ అన్నమాట. ఇలా అందరూ కూడా తమ వంతు పాత్ర పోషించారు. వరుణ్ చక్రవర్తి వరల్డ్ నెంబర్ 1 బౌలర్. వరుణ్ చక్రవర్తి ఫెయిల్ అయినప్పటికీ అతను 14 వికెట్లు తీశాడు కప్పు మొత్తం మీద. రన్స్ ఎక్కువే ఇచ్చాడు కానీ 14 వికెట్లు తీశాడు. ఒక రకంగా బౌలర్గా తన ముద్ర వేయకపోయినప్పటికీ కీలక టైంలో కీలకమైన వికెట్లు పడగొట్టడంలో కీలక పాత్ర పోషించాడు. అలాగే అభిషేక్ శర్మ గురించి మనం చెప్పుకోవాలి. అతను 5 ఓవర్లు ఉంటే మ్యాచ్ ఫలితం మారిపోద్దని మనం ఫస్ట్ నుంచి చెప్పుకుంటున్నాం. నిజానికి ఈ వరల్డ్ కప్లో అభిషేక్ శర్మ తన స్థాయికి తగ్గట్టు ఆడలా, కానీ కీలకమైన మ్యాచ్లో పాకిస్తాన్ మీద హాఫ్ సెంచరీ చేశాడు. అండ్ నిన్న ఫైనల్లో 18 బాల్స్లోనే హాఫ్ సెంచరీ చేసి బలమైన పునాది వేశాడు ఇన్నింగ్స్కి. అభిషేక్ శర్మ అలా ఆడాడు కాబట్టే, అంత ధాటిగా ఆడాడు కాబట్టే మనం 6 ఓవర్లోనే 92 రన్స్ వచ్చాయి మనకి నిన్నటి మ్యాచ్లో. అంటే పవర్ ప్లేలోనే 92 కొట్టింది ఇండియా వితౌట్ ఎనీ వికెట్ లాస్. సో అది కొంత కలిసి వచ్చింది. సో దాంతో అంటే అభిషేక్ శర్మ మీద నమ్మకం ఉంచితే అతను ఒక్క సరైన ఇన్నింగ్స్ ఆడితే చాలు మ్యాచ్ ఫలితం మారిపోద్దనడానికి నిన్న ఫైనల్ నిదర్శనం అనమాట. అలా ప్రతి ఒక్కరు తమ వంతు పాత్ర పోషించారు. అండ్ సూర్యకుమార్ యాదవ్ ఫస్ట్ మ్యాచ్లో 2 నమీబియా మీద ఆడిన మ్యాచ్ కావచ్చు అండ్ పాకిస్తాన్ మీద ఆడిన ఇన్నింగ్స్ కావచ్చు, సూర్యకుమార్ యాదవ్ కూడా తన వంతు. సో ఇక్కడ మొత్తం మనం ఇన్ని చెప్పుకుంటున్నాం కదా, సూర్యకుమార్ యాదవ్ గురించి కూడా మనం ఖచ్చితంగా చెప్పుకోవాలి. అతని లీడర్షిప్ స్కిల్స్, నాయకత్వం, అతని కెప్టెన్సీ గురించి మనం మాట్లాడాలండి. అతని వ్యూహరచన, అతని బౌలింగ్ మార్పులు, అతని ఫీల్డింగ్ సెట్ చేయడం, ఎంకరేజ్ చేయడం, ఇవన్నీ కూడా మనం నెక్స్ట్ వీడియోలో ఒకసారి మాట్లాడాల్సిన అంశాలు అన్నమాట. సో ఇది ఎక్కడ ఎలా గెలిచారు అనేది మళ్ళీ చూద్దాం. ఈ ఓవరాల్గా నేను ఒక చిన్న కొసమెరుపు చెప్తాను చూడండి. సౌత్ ఆఫ్రికా మీద జరిగిన సెమీఫైనల్లో న్యూజిలాండ్ 170 రన్స్ టార్గెట్ని 12.5 ఓవర్లో చేసింది కదా, 1 వికెట్ కోల్పోయి. నిన్న ఫైనల్లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన ఇండియా చూడండి స్కోరు, మీరు అబ్జర్వ్ చేశారో లేదో, 12.5 ఓవర్లో 170 రన్స్ 1 వికెట్. సేమ్ న్యూజిలాండ్ సౌత్ ఆఫ్రికా మీద సెమీఫైనల్లో ఎలా గెలిచిందో, ఎన్ని రన్స్ కొట్టిందో, 1 వికెట్కి 170, 12.5 ఓవర్లో. మనోళ్ళు కూడా నిన్న అదే ధాటిగా ఆడారు. అయితే నిన్న 15 ఓవర్లకి 202 రన్స్ చేశారు ఫస్ట్ బ్యాటింగ్లో మనోళ్ళు. సో చివరి 5 ఓవర్లు పైగా 1 వికెట్ పడింది, 202కు 1 వికెట్ పడింది. అభిషేక్ శర్మ మాత్రమే అవుట్ అయ్యాడు. సో ఈ లెక్కన ఇంకా హార్డ్ హిట్టర్స్ ఉన్నారు. హార్దిక్ పాండ్యా, సూర్యకుమార్ యాదవ్, శివం దుబే అండ్ తిలక్ వర్మ వీళ్ళందరూ ఉన్నారు కదా. సో ఖచ్చితంగా గెలిచేయచ్చు. ఖచ్చితంగా 280, 300 రన్స్ చేసేస్తారు అనుకున్న దశలో చివరి 5 ఓవర్లు నేషం దెబ్బేశాడు. 16వ ఓవర్లో నేషం వేసిన ఓవరు 3 కీలకమైన వికెట్లు తీశాడు. అక్కడితో ఒక రకంగా దెబ్బ పడింది. కానీ చివరి ఓవర్లో 3 సిక్స్లు కొట్టడం, శివం దుబే వరుసగా 6లు కొట్టడంతో కొంత 250 దాటిందనమాట. సో ఓవరాల్గా ఈ వరల్డ్ కప్లో మనం తిలక్ వర్మ గురించి కూడా మాట్లాడుకోవాలి. తిలక్ వర్మ జింబాబ్వే మీద ఆడిన ధాటి ఇన్నింగ్స్ కావచ్చు అండ్ సెమీఫైనల్లో ఆడిన ఇన్నింగ్స్ కావచ్చు, చివరిలో తిలక్ వర్మే రెగ్యులర్ ఆట కంటే ఈ వరల్డ్ కప్లో అతనికి వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాడు అండ్ ధాటిగా ఆడాడు. సిక్సర్ల మీద సిక్సర్లు కొట్టాడు, భయపెట్టాడు జింబాబ్వేని, ఇంగ్లాండ్ని. సో అట్లా ప్రతి ఒక్కరి గురించి మనం అప్రిషియేట్ చేయాలి. సో అందుకే ఇది విజేత జట్టు. ఈ టీం ఖచ్చితంగా విన్నర్స్కి ఉండాల్సిన క్వాలిటీస్ అన్నీ, అర్హతలన్నీ ఉన్నాయి. సో మనం ఒకసారి నెక్స్ట్ వీడియోలో సూర్యకుమార్ యాదవ్ పెర్ఫార్మెన్స్ ఒకవైపు, కెప్టెన్సీ ఒకవైపు, లీడర్షిప్ మరోవైపు, ఇవన్నీ కూడా ఒకసారి నెక్స్ట్ వీడియో మాట్లాడదాం. థ్యాంక్ యూ.